సో అందరికీ నమస్కారం అండి. ఈ మన ఛానల్లో ఇది 6th వీడియో అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ టైప్స్. మీరు ఒక్కసారి 5th వీడియో చూసి ఇక్కడికి వస్తే ఈజీగా ఉంటుంది పూర్తిగా కూడా మనకి. సో ఇక్కడ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ టైప్స్లో సింపుల్ థింగ్ అండి, రెండు ప్లాన్స్ ఉంటాయి. సో 2 టైప్స్ ఉంటాయి అనమాట. అంతకుమించి ఏమీ ఉండవు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా, సో ఇక్కడ ఏ అనే పర్సన్, సో ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. సో ఇక్కడ ఈ 30 ఇయర్స్ అప్పుడు ప్లాన్లో ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ 60 ఇయర్స్ అంటే ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ 30 ఇయర్స్ అతని పేరు మీద ₹1,00,00,000 పాలసీ ఉంది. సో 30 ఇయర్స్ అప్పుడు ఎంటర్ అయ్యారు, 60 వరకు ప్లాన్ తీసుకున్నారు. సో 30 ఇయర్స్ పాటు ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అతని ప్రీమియం వచ్చేసి ఒక ₹1,000 అనుకుందాం. ₹1,000 ఇంటూ అట్లా 12 మంత్స్, సంవత్సరానికి, ఇంటూ 30 ఇయర్స్. సో 3,60,000 ఈ అమౌంట్. సో ఈ అమౌంట్ పే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎక్కడన్నా 40 అప్పుడు కానీ, లేకపోతే 45 అప్పుడు కానీ, లేదంటే 50 అప్పుడు కానీ, సో ఎక్కడో ఈ సడన్ టైం పీరియడ్లో రిస్క్ జరిగింది. సో రిస్క్ మీన్స్ గుర్తుపెట్టుకోండి, డెత్. సో డెత్ జరిగింది. సో ఇక్కడ పూర్తిగా కూడా మనకు రిస్క్ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉంటుందో, ఇంకా రిస్క్ జరిగింది కాబట్టి ఈ పాలసీ హోల్డర్ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో వాళ్ళ ఫ్యామిలీకి 1 షేర్ ఇచ్చేస్తారు ఆ కంపెనీ వాళ్ళు. ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ ఇంక ఈ 30 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు సర్వే అయ్యారు, అంటే బ్రతికాడు ఆ పర్సన్. బ్రతికిన తర్వాత ఇంకా ప్లాన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ప్లాన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఈ కస్టమర్ ఎవరైతే ఉంటారో, ఏ అనే పర్సన్, కట్టిన ఈ 3,60,000 మొత్తం కూడా లాస్ అవుతారు. సో అంటే ఒక ₹1 కూడా లైక్ సింగిల్ రూపీ కూడా వెనక్కి రాదండి. సో ఇదేమంటారంటే, ఇక్కడ మనకి రిటర్న్ ఏమి రాదు. అంటే మనం కట్టిన ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో ఈ ₹1,000 చొప్పున, వీటిని ఏమంటారంటే ప్రీమియం అంటారు. సో ప్రీమియం అంటారు. ఈ ప్రీమియం ఏంటి, మనకి రిటర్న్ ఏం రాదనమాట. సో రిటర్న్ ఏం రాదు కాబట్టి రిటర్న్. సో దీన్ని నాన్ అంటారు అనమాట. నాన్ ఆర్ఓపి అంటారు షార్ట్కట్లో. ఆ రిటర్న్ ఆఫ్ ప్రీమియంని, సో ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియంని ఆర్ఓపి అంటారు అనమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఆర్ఓపి. సో నాన్ ఆర్ఓపి అంటారు. నార్మల్గా అందరూ కూడా మామూలుగా ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, బయట తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక 10 మందిలో, సో 8 లేదా 7 మ్యాక్సిమం 70 to 80% మంది అందరూ కూడా ఈ ప్లానే తీసుకుంటారు, నాన్ ఆర్ఓపి ప్లాన్సే తీసుకుంటారు. కొంతమంది ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి, మనకంటే ఎందుకు మన కట్టిన అమౌంట్ లాస్ అవ్వడం, మాకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా కావాలి అని ఒక 10 మందిలో ఒక 2 లేదా 3 ఆర్ఓపి తీసుకుంటారు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే, చూడండి.